సార్ నేను మీకు పెద్ద ఫ్యాన్ ని, నెల నుంచి ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయా. నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్, ఓ ఫోటోగ్రాఫర్, ఓ ఫిల్మ్ మేకర్. ఇద్దరు సద్గురుకి వీరాభిమానులు. అందుకే నేను వాళ్ళతో అన్నప్పుడు మాకెంతో అసూయిగా ఉంది అది ఇది అన్నారు. రా నీకు కొన్ని వీడియోలు చూపిస్తామన్నారు. అందుకే నెల నుండి రాత్రుళ్ళు చాలా వరకు గంటల తరబడి సద్గురు యూట్యూబ్ వీడియోలు చూస్తూ గడిపాను. వాళ్ళతో కలిసే అచ్చో ఇలాగే వాళ్ళు ఆశ్చర్యపోతూనే ఉన్నారు. సద్గురు మాట్లాడుతుంటే నిశ్శబ్దంగా చూస్తూ కూర్చున్నా. వాళ్ళు మధ్య మధ్యలో ఇలా మిట్టూర్పులు, 33 వాళ్ళు, చాలా కుర్రకారు. మీ అభిమానుల రేంజ్ అద్భుతం సార్. కానీ ఇతరుల కన్నా గొప్పగా ఎలా ఉండాలా అని ఆలోచిస్తూ ఉంటే మీరు ఎవరి విజయాన్ని ఆస్వాదించలేరు, మీ విజయాన్ని కూడా ఆస్వాదించలేరు. నేనేమి మీ మహిళా ఫ్యాన్ కాదు. అది అక్కడ చెయ్యండి. యునో గురూజీ, మీ చెప్పేదంతా నాకు కనెక్ట్ అవుతుంది. నేను లేదు, ఎవరికన్నానో మీరు గొప్పగా డైరెక్షన్ ఉండాలనుకోవట్లేదు. మార్చండి, అప్పుడు బాగుంటుంది. నేను కలలు కంటుంటాను. ఏదో ఒక రోజు నేను ఇవన్నీ వదిలేసి కొండలెక్కి ధ్యానం చేద్దామని అనుకుంటాను. చూడండి, మీరు గాని మరొకరు గాని దీన్ని వదిలేసి మరొకటి చెయ్యాలనుకుంటారు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళు ఇదేదో భారం అనుకుంటున్నారు. అవునా? ధ్యానం చేయడానికి నేను కొండెక్కక్కర్లేదు. ప్రతి క్షణం నేను ధ్యానంలోనే ఉంటాను. మీరు నా పల్స్ రేట్ చెక్ చేసి చూడండి. మీరు ఎప్పుడు ఈ దిశలో బౌలింగ్ చేస్తున్నారు. మీరులాంటి ముద్దు చెవి చెప్తున్నారు. మీరు నిన్న రాత్రి పద్మావతి చూశారు కదా. సరే, ఒక ప్రశ్న ఉంది. ముఖ్యంగా ఇది నా గురించి కాదు. లేదు, తెలుసా, నాకెప్పుడు పరీక్షలు లాంటివంటే ఆసక్తి ఉండేది కాదు. అయితే విద్యార్థులు పరీక్షల్లో జవాబుల కోసం పాకులాడి కాపీ కొట్టడం లాంటి వాటిని ఎన్నోసార్లు చూశాను. కానీ ఎవరూ ఇలా ప్రశ్నలను కాపీ కొట్టడం చూడలేదు. అంటే మీ ఉద్దేశం? గురూజీ, ఇది అన్యాయం. ఎంతో శ్రద్ధగా హోంవర్క్ చేసుకొచ్చా, రాసుకొచ్చా. ఇది మీకు తెలియాలని చెప్తున్నా. నేను వీటిలో దేన్ని ఫాలో కాలేదు. ఏది మిస్ కాకూడదని కొన్ని పాయింట్స్ రాసుకొచ్చా అంతే. నేను మిమ్మల్ని అడగాలనుకున్నవి కొన్ని ఉన్నాయి. ఇది కేవలం మొదలు. ఏ బోల్నా కాపీ కొడుతూ పట్టుబడితే అదే అంటారు. లేదు సార్, నేను చూడలేదు అంటారు. మీరు నేను బాగా కలిసిపోతాం అనిపిస్తోంది. మనం దోస్తులం అయిపోవచ్చు తెలుసా. మనం ఇప్పటికే అయ్యామనుకుంటున్నా. నా బెస్ట్ ఫ్రెండ్. చూడండి, మనం ఇద్దరం పైకే చూస్తున్నాం. మీ స్వాగ్ సూపర్. నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన్ని కలిస్తే మీ జీవితం మారిపోతుందన్నాడు. కొంతవరకు నాకు అలానే అనిపిస్తోంది. థ్యాంక్ యూ సార్. ఇద్దరు వ్యక్తులు, ఒకరు ఆధ్యాత్మికతలో ప్రతీక అయితే మరొకరు యవ్వన ఉత్సాహానికి ప్రతీక. సద్గురుజీ ఇంకా రణ్వీర్ సింగ్.